ఒక వ్యవస్థ తన పని తను చేసుకుంటూ పోవాలి. అందులో లోపాలు ఉంటాయి ఖచ్చితంగా. కానీ వ్యవస్థలనే అడ్డదిడ్డంగా మార్చేసుకుని వ్యవస్థలను ఇష్టారాజ్యంగా మార్చేసుకోవడం ఎట్లా ఉంటుందో ఇవాళ ఈనాడు ఆంధ్రజ్యోతి చూస్తే తెలుస్తుంది. దానికి ఈ హెడ్డింగ్కి ఏంటి సంబంధం? బాబు పవన్లు నేర్పిన పాఠం అంటే వ్యవస్థ దారి తప్పుతున్నప్పుడు సాక్షి దారి తప్పుతుందని ప్రశ్నిస్తున్నారు. కానీ బాబు చేతిలో ఉన్నటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి దారి తప్పుతుంటే ప్రశ్నించడం కాకుండా దాన్ని సమర్థిస్తున్నారు. అదే ఇక్కడ విచిత్రమైనటువంటి అంశం. ఇప్పుడు సిద్ధం సభలో అదే పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరులో జరిగింది కదా మధ్యన. జనమే వచ్చారని రాశారా ఒక క్లోజ్ ఫోటో. అక్కడ దానికి సంబంధించి ఆడికి మంచినీళ్ళు అందలేదు, ఇటు రోడ్డు మీద ఇబ్బంది పడ్డాడు, ఇవే కదా రాసుకొచ్చింది. మరి చంద్రబాబు గారి సభలు పవన్ కళ్యాణ్ గారి సభలు పెడితే జనాలకు అసలు ఏ చిన్న ఇబ్బంది కూడా ఉండదే, ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు. జనాలు తండోపతండాలుగా వస్తారు, ఎగబడిపోయి వస్తారు. ఇది ఒక విచిత్రమైనటువంటి లక్షణం. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇవాళ ఫోటో. వార్త రాయడాన్ని తప్పుపట్టను నేను. కానీ నువ్వు సమప్రాధాన్యం ఇవ్వకపోయినా పర్లేదు, ఒకళ్ళని ప్రేమించడం ఇంకొకళ్ళని ద్వేషించడం అది నీ వ్యక్తిగతమైతే పర్వాలేదు. కానీ సమాజానికి మీద అది రుద్దుతున్నారే వీళ్ళు, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారే. జగన్ ఒక వ్యవస్థను కొలాప్స్ చేస్తున్నాడని చెప్తూ వీళ్ళు అదే వ్యవస్థను అంతకంటే దారుణంగా కొలాప్స్ చేస్తున్నారు కదా. ఒకప్పుడు అందులో బాధితుడైనటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ కొలాప్సింగ్ని సమర్థించుకుంటూ తెచ్చుకుంటున్నాడు కదా. ఏమనాలా ఈ వ్యవస్థలలో ఉన్నటువంటి లోపాన్ని? ఓవరాల్గా జనం భారీగా తరలి రావాలనుకున్నారు. 6 లక్షలు అన్నది నిజంగా కనీసం వాళ్ళైనా గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతున్నారు ఇప్పుడు? లేదే. నేను అది తప్పు పట్టను. ఎంత వచ్చినా సరే జనం వేలల్లో వచ్చారు. ఆ వచ్చినటువంటి దాన్ని వాళ్ళు లక్షల్లో అని చెప్పచ్చు. పోని తప్పులేదు, అది చెప్పుకోండి. కానీ ఎదుటి వాళ్ళకి ఎవరూ రాలేదని చెప్పేటటువంటిది, ఖాళీగా ఉన్నదని చెప్పేటటువంటి తత్వం వలన ఎవరికి ప్రయోజనం? అన్ని పార్టీలు ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి.